చేత కాదు నీకు ఓవర్ యాక్షను వాళ్ళు ఏం ఇబ్బందులు ఉన్నప్పుడు అర్థం చేసుకొని మనం సహకరించాలా పెద్ద రూల్ పాస్ చేస్తారు మీరు ఎందుకు మీకు అంత టెంపరు మనుషుల్లాగా ప్రవర్తించండి నీ అటెండెన్స్ చూద్దురా ఏందైనా రాసి పెట్టినావు నువ్వు ఆడ ఈడ తెలియలేదు కానీ వాళ్ళతో మటుకు ఎటెంట్ మాట్లాడుతావు నువ్వు పంపిస్తారమ్మా మీకు వాళ్ళు ఇంటికి పోయి ఇవ్వండి మీరు 8th month 9th month వాళ్ళకు ఉంది కదా మన ప్రొవిజను ఆయమ్మని పంపియండి అంటే ఫేస్ యాప్ ఒకటి తీసుకునేది ఉంటుందమ్మా ఫేస్ ఫోటో తీసుకునేది ఉంటుందిలే లేదు మీ ఇంటికి పంపిస్తాంలేండి మీరేం భయపడద్దండి ఆయమ్మని పంపించండి అమ్మా డే టైంలో ఖాళీ ఉన్నప్పుడు వంట వండినా ఖాళీనే ఉంటారు కదా పిల్లలు పడుకునేప్పుడు ఖాళీనే ఉంటారు కదా ఏమైనా వేరే గాడిదలు వేస్తాం మనం లేదు కదా మరి పంపించేదానికి ఏమి దగ్గరే ఉంటారు కదా మ్యాక్సిమం 1 కిలోమీటర్ లోపలే ఒక్కొక్కరు ఎప్పుడైనా అవసరానికి వాళ్ళ అవసరాలకు మనం ఉండమమ్మా మన గొప్పకు వాళ్ళు లేరు చిన్న చిన్న వాటికి నెత్తికి తెచ్చుకుంటానావంటే నువ్వు ఈ అటెండెన్స్ ఎవరితో చదువు వచ్చిన వాళ్ళతో రాపించుకొని సావండి ఏందో అది అన్ని 22 మంది పిల్లలు ఉంటే 22 ఎటెంటట చూడమ్మా నువ్వు సూపర్వైజరు ఏందో అలాగే అన్నిటికీ ఇది ఒకటి నేర్చుకున్నారు అలాగేనండి రెక్టిఫై చేస్తామండి ఇది తప్ప ఇంకేం లేదు వేరే మాట ఏంది రెక్టిఫై చేసేది మేము యానో విజయవాడ నుంచి వస్తే ఇక్కడ మీరు రెక్టిఫై చేస్తారు మీ కింద ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది సింపుల్గా చూస్తే అర్థమవుతా ఉంది ఆమె ఎట్టంటే గీసి పెట్టింది చేయండి మేడం ఎందుకు రిమూవ్ చేయండి ఎందుకు అవసరం లేదులే ఎక్స్ వేరియేషన్ ఉన్నాయి ఇంకే మెమోలు అవసరం లేదు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఎట్టంటే మాట్లాడుతూ ఉంది వాళ్ళను పేరెంట్స్ను ఎవరో చిన్న అంగడి పెట్టుకుని ఆమె కాడికి పోయి అందరు మొత్తుకుంటా ఉన్నారంట రిమూవ్ చేయండి జేసీ గారికి చెప్పి కలెక్టర్ గారికి చెప్పండి పోలమ్మా నువ్వు ఇంటికి వదిలే ఎందుకు నీకు చాలా బరువుగా ఉంది సమస్య వేరియేషన్ అన్నీ రాసివయ్యా మేడం వాళ్ళకు ఫుడ్ కమిషన్ డైరెక్షన్స్ రాసివ్వండి పంపించండి ఆమె ఎందుకు ఊరికే